కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ నెల 10వ తారీఖు ఎర్రకోట వద్ద బాంబు పేలుడు జరిగింది, మనందరికీ తెలుసు. సుమారుగా నేటికి 13 మంది చనిపోయారు. అసలు ఈ వీడియో చేసేది ఉండే, నాకు కొంచెం జలుబు వల్ల నేను చేయలేకపోయాను. అయితే దీంట్లో ఫరీదాబాద్ మాడ్యూల్ యొక్క పాత్ర ఎక్కువ. అయితే ఈ ఉగ్రవాద చర్య ఇంతకుముందు జరిగిన ఉగ్రవాద చర్యలకు మధ్య చాలా తేడా ఉంది. ఇంతకుముందు అనేక ఉగ్రవాద చర్యలు జరిగాయి, వేల మంది చనిపోయారు, వందల మంది క్షతగాత్రులు అయ్యారు. వందలకి వేల మంది అయ్యారు, లక్షల మంది అయ్యారు, లెక్కలేదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పదు ఈ లెక్కలన్నీ, చెప్తే ప్రజలు భయపడతారన్న ఉద్దేశంతో. అయితే ఈ ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్లో కొత్త మార్పులు, దాని యొక్క తీవ్రత, దాని యొక్క ప్రమాదము ఎంతగా ఉంది అనే విషయాన్ని మీతో చర్చించడానికి మేము ముందుకు రావడం జరిగింది. మొట్టమొదట ఏంటంటే, ఇది డాక్టర్ ఉగ్రవాదులు. మనము వైద్యుడిని భారతీయ సంస్కృతిలో, అందుకే భారతీయ సంస్కృతి సనాతన సంస్కృతి అని అంటాం. మనం వైద్యుడిని నారాయణతో పోలుస్తాం, వైద్యో నారాయణ హరి అంటాం. అలాంటి డాక్టర్లు అమాయకులైన ప్రజల యొక్క ప్రాణాలు తీయడం, కుట్రలు చేయడం చాలా ప్రమాదకరం. దీంట్లో ఒకరు కాదు, షహీన్ డాక్టరే, అఫ్రీదీ డాక్టరే, ఉమర్ డాక్టరే, అందరూ కూడా డాక్టర్లే. ఇప్పటికైతే 6-7 మంది డాక్టర్లు బయటపడ్డారు. సరే, ఉమర్ తన సహచరులు, తన మిత్రులంతా కూడా దొరికిపోతున్నారు అన్న ఉద్దేశంతో ప్యానిక్లో కారు బాంబు పేల్చాడు అని చెప్పేసి ఇప్పటి వరకు మనకు రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదము, తీవ్రవాదము ప్రమాదకరంగా మారుతుంది, ముఖ్యంగా ఈ 10వ తారీఖు దాడితో. అంటే 13 మంది చనిపోయినరు, సుమారుగా 20-30 మంది ఇంకా అంతకంటే ఎక్కువనే గాయపడ్డారు. దాంట్లో 20 మంది చాలా ప్రమాదకరంగా ఉంది. చాలామంది కాళ్ళు చేతులు పోయాయి, లైఫ్ లాంగ్ అంగవైకల్యంతో బాధపడవలసి వస్తుంది. అయితే ఈ ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదం గురించి మేముతో డిస్కస్ చేసే ముందు, ఇది ఎట్లా బయటపడ్డది అంటే, ఉగ్రవాద దాడి కంటే ముందే 10 రోజుల ముందు ఆదిల్ అహ్మద్ రాటర్ అన్న డాక్టర్, వాడు జమ్మూ కాశ్మీర్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేసేవాడు. అయితే కిందటి సంవత్సరం గవర్నర్ వీడు ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అన్న ఉద్దేశంతో వీడిని జాబ్ నుంచి తీసేశారు. తీసేసి మన డాక్టర్ సాబ్ నేరుగా ఎక్కడికి పోయాడు? ఫరీదాబాద్, హర్యానా. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. ఇంకేంటి, జమ్మూ కాశ్మీర్లో జాబ్ పోగొట్టుకున్న వాడికి అల్ఫలా యూనివర్సిటీ, హర్యానా, ఫరీదాబాద్లో జాబ్ ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఇంట్లో ఎవరైనా పనివాళ్ళని పెట్టుకునే ముందే నువ్వు ఎక్కడ పని చేసావు, ఏం కథ అంటాం. ఒక వాచ్మెన్ని పెట్టుకున్నా, డ్రైవర్ని పెట్టుకున్నా, ఎవరిని పెట్టుకున్నా. మరి అల్ఫలా యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్లో డాక్టర్ని ఎట్లా తీసుకున్నారో వాళ్ళంతా రాడికలైజ్ ఎట్లా అయ్యారు? ఒక్కరు కాదు, ఇంతవరకు ఆ డాక్టర్లంతా కూడా అల్ఫాలాలో డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా పనిచేసేవారే. ఇక్కడ అల్ఫాలాలో అసలు యూనిఫామ్ వేసుకోవాలట, వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తారట, నమాజ్ అక్కడే చేస్తారట, థియేటర్ పక్కనే చేస్తారు, అన్నీ వాళ్ళకు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అన్ని నామ్స్ని వైలేట్ చేసింది అల్ఫలా మెడికల్ కాలేజ్. సరే, ప్రభుత్వం ఏం చేస్తుందో మరి చూడాలా. వీడు అక్కడ ఆదిల్ అహ్మద్ రాటర్ జమ్మూ కాశ్మీర్లో స్టిక్కర్స్ పెట్టాడు, బ్యానర్స్ పెట్టాడు, పోస్టర్లు పెట్టాడు జైషే మహమ్మద్కి అనుకూలంగా. ఎవరబ్బా ఇది అని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఇంటెలిజెన్స్ వాడకు వీడు దొరికాడు. తీసుకుపోయి లోపలేస్తే వాడిని తర్వాత షహీన్ దొరికినరు. తర్వాత ఆదిల్ అహ్మద్ రాటర్, వాడిని 4 తగిలిస్తే ఆదిల్ అహ్మద్ రాటర్ తమ్ముడు ముజఫర్ రాటర్, వీళ్ళందరూ దొరికారు. అయితే ముజఫర్ రాటర్ మాత్రం ఇక్కడి నుంచి అంతకుముందే 10 రోజుల ముందే పారిపోయాడట. పాకిస్తాన్కి పోయాడు, దుబాయ్కి పోయాడు. మొత్తం మీద పాకిస్తానో, దుబాయో, సౌదీయో, లేకపోతే టర్కీయో ఎక్కడ పోయి హాయిగా సేఫ్ జోన్లో ఇప్పటికైతే ఉన్నాడు వాడు తమ్ముడు. వీడు అన్నగాడే దొరికాడు. షహీన్ కూడా, తమ్ముడు కూడా 4 తగిలిస్తారో మరి ఏం చేశారు, షహీన్ తమ్ముడి పేరు కూడా చెప్పింది, వాడు కూడా పారిపోయాడు. ఇక్కడ చర్చించే విషయం ఏంటంటే, స్త్రీలు కూడా ఉగ్రవాదులుగా మారుతూ ఉన్నారు. ఇది సిరియాలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఐసిస్
అట్లాగే ఇతర ఉగ్రవాద సంస్థల్లో మనకు అల్ ఖైదాలో కూడా కనిపిస్తారు. కానీ భారతదేశంలో మహిళలు ఉగ్రవాదులుగా మారడం మొట్టమొదటిసారి. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గమనించాలి. దాంట్లో ఇద్దరు లేడీ డాక్టర్లు ఉన్నారు. షహీద్. ఈమె ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయింది అన్న విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, సాదియా బీబీ. ఈ సాదియా బీబీతో డాక్టర్ షహీన్ తరచుగా మాట్లాడేది అని చెప్పేసి నిఘా సంస్థలు చెప్తున్నాయి. సాదియా బీబీ ఎవరు? పాకిస్తానీ ఉమర్ ఫరూక్ భార్య. ఈ ఉమర్ ఫరూక్ ఎవరు? పుల్వామా దాడి సుమారుగా 40 మంది సిఆర్పిఎఫ్ చనిపోయారే, ఆ దాడికి సంబంధించిన మాస్టర్ మైండ్. సరే, కార్యరూపం తెలిసినవాడు, బాంబర్గా మారినవాడు వేరేవాడు. కానీ ఈ ఉమర్ ఫరూక్ని 2019లో సైన్యం కాల్చి చంపింది. సరే, ఈ సాదియా బేబీ, మన షహీన్, అట్లాగే అజార్ మసూద్ చెల్లెలు సాదియా హజార్ అంటే మహిళా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చీఫ్. ఇది హజార్ మసూద్ చెల్లెలు. వీళ్ళ సాదియా హజార్ భర్త మొన్న చనిపోయాడు సైన్యం చేసిన దాడిలో పాకిస్తాన్లో. అయితే ఈ మహిళలంతా కలిసి ఉగ్రవాదులుగా మారి పాకిస్తాన్ నుంచి ప్రేరణ పొందినటువంటి భారతీయులు ఉగ్రవాదంలో జాయిన్ అవుతున్నారు. అయితే మహిళలు వీళ్ళంతా ఉగ్రవాద సంస్థగా ఏర్పాటు చేసుకున్నారు. దీని పేరు జమాతుల్ మొమినాత్. అంటే స్త్రీల యొక్క సాధికారత కోసం అని చెప్పేసి పోరాట చేసే సంస్థ అని చెప్పి జమునాలో చెప్తున్నారు. కానీ పేర్లు ఏదైతే పెట్టుకున్నారో కానీ ఇది జైషే మహమ్మద్కి అనుబంధ సంస్థ. ఈ రకంగా మహిళలు ఉగ్రవాదంలోకి రావడము, పైగా డాక్టర్లు ఉగ్రవాదంలోకి రావడము. అందులో ఒక డాక్టర్ అయితే రకమైనటువంటి కెమికల్ రసాయన పదార్థాన్ని తయారు చేయాలి, ఆముదాల నుంచి అసిటిన్ ఏదో పదార్థం ఉంటుంది, దాని నుంచి ఇంకొన్ని కెమికల్స్ రసాయనం చేసి కెమికల్ బాంబ్స్ని తయారు చేసి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలను చంపాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సరే, సైన్యము పోలీసులు ముందే పట్టుకున్నారు కాబట్టి అది అంతవరకే ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇన్వెస్టిగేషన్లో ఈరోజు బయటకు వచ్చింది ఏంటంటే, డిసెంబర్ 6వ తారీఖున ఢిల్లీలో 6 ప్రదేశాల్లో 32 కారు బాంబులను తయారు చేయాలి. 32 మంది ఆత్మాహుతి దాడులు చేయాలి. వందల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలను చంపాలి. మీడియా ముందుకు రావాలి. ప్రపంచం అంతా కూడా ఈ దాడిపైన చర్చ చేయాలి అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రకంగా సరే, ఆ 13 మంది చనిపోవడం నిజంగా బాధాకరమే. కానీ మొత్తం మీద ఏదైతే పెద్ద ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నము చేసినట్టు అయ్యింది. నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే, నేను ఉగ్రవాదం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్న 90 నుంచి కూడా కొంతమంది మేధావులు, దాంట్లో నా మిత్రులు కూడా ఉండవచ్చు, పేదరికము నిరక్షరాస్యత వల్లనే ఉగ్రవాదం వైపు పోతున్నారు, పైగా వాళ్ళు ఉగ్రవాదంకి మతంకు సంబంధం లేదు అని చెప్తున్నారు. పూర్తిగా మనం 90 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఉగ్రవాద చర్యలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. పేర్లు ఎందుకు చెప్పడం, మతాలు ఎందుకు చెప్పడం. ఇప్పుడు ఏంటంటే అమాయక ప్రజలు కాదు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, రేపొద్దున ప్రొఫెసర్లు, లాయర్లు అందరూ కూడా ఉగ్రవాదం వైపు పోయే అవకాశం ఉంది. సరే, చదువుకున్న వాళ్ళను నిజంగా ఎవరో పాకిస్తానీస్ రాడికలైజ్ ఎట్లా చేయగలుగుతున్నారో మనం ఆశ్చర్యం చేయాలి. నిజంగా ఎంత భయంకరమైన పేదరికం అంటే పాకిస్తాన్లో 1 కిలో గోధుమ పిండి 500 రూపాయలండి. మీరు నెట్లో చూసుకోవచ్చు. టమాటా 300 రూపాయల కిలో, ఉల్లిపాయ 300 రూపాయల కిలో. భయంకరమైన పేదరికము, నిరక్షరాస్యత, అప్పుల్లో ఊబి ఉన్న పాకిస్తాన్ నాయకులు చెప్పే మాటలను మన డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఎలా నమ్ముతున్నారు? మరి వాళ్ళని కలిపేది మతం తప్ప ఇంకోటి ఏమైనా ఉంటే నాకు చెప్పండి దయచేసి. ఫ్రెండ్స్, నిజంగా నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.